ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నీ జీవితంలో నీకు అసాధ్యము అని అనిపించిన వాటన్నిటినీ నేను సాధ్యపరచబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇక ఇది జరగదు, ఇక ఇది అసాధ్యం అని నీ జీవితంలో అనిపించుచున్నటువంటి అసాధ్యమైన కార్యాలన్నింటినీ నేను నీ జీవితంలో సుసాధ్యం చేయబోతున్నాను అని దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. ఇర్మియాతో కూడా ఒక సందర్భంలో అంటున్నాడు, ఇవన్నీ ఎలా జరుగుతాయి ప్రభా? నువ్వు చెప్పేవి వింటుంటే ఈ పరిస్థితులకు ఆ కార్యాలు జరిగేటట్టుగా అనిపించడం లేదే, అసాధ్యం అనిపిస్తుందే అని ఇర్మియా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఈరోజు ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, ఇంకా చెప్పాలంటే అబ్రహాము శారాలతో మాట్లాడుతున్న మాట. అబ్రహాము నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో ఏదైతే అసాధ్యము అని నీవు అనుకుంటున్నావో, మీరు అనుకుంటున్నారో, ఆ కార్యాన్ని నేను వచ్చే ఈ కాలానికి జరిగించబోతున్నాను అని చెప్పారు. ఇంతకు ఏంటి ఆ కారణం అని అంటే, వృద్ధాప్యంలో వారికి సంతానము కలిగేటువంటి భాగ్యం. 75 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు వారికి ఇంకా సంతానం లేదు. దేవుడు పిలువగా లోబడినప్పుడు దేవుడు తన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే మాట ఇచ్చారు, అబ్రహాము నీ గర్భవాసంలో నుండి ఒక కుమారుడు జన్మిస్తాడు, నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తే అప్పుడు వారిద్దరూ నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. అయితే వారి శరీరాలు మృతతుల్యమైపోయాయి. అయితే దేవుడు ఆ సమయంలో మీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. దేవుడు చెప్పాక 24 సంవత్సరాలు అయిపోయింది. ఇంకేం జరుగుతుందిరే నమ్మినట్టుగా ఉన్నారు, విశ్వసించారు. కానీ లోపల హృదయములో వారికి ఒక భయము, ఒక నిరాశ, నిస్పృహ వంటివి ఉన్నాయి. అయితే ఆ వాగ్దాన నెరవేర్పు కాలం వచ్చినప్పుడు దేవుడే 3 వ్యక్తులుగా అబ్రహాము గుడారానికి వచ్చి దర్శించి వారు వెళుతూ ఈ మాట మాట్లాడుతున్నారు. అబ్రహాము, నేను వచ్చే ఏడాదికి నేను నీతో చెప్పిన వాగ్దానం నెరవేరుస్తాను అనగానే శారమ్మ నవ్వేసిందట. అంతకుముందు అబ్రహాము కూడా నవ్వటం జరిగింది. అంటే వీరి శరీరాలు మృతతుల్యం అయిపోయాయి గనక ఇక సంతానం అనేది కలిగే ఛాన్సే లేదు గనక దేవుడేమో మీకు సంతానం కలుగును అని చెప్పినప్పుడల్లా వీరు నవ్వుతూ ఉన్నారు. ఆ నవ్వును కూడా దేవుడు చూశాడు. శారా, నువ్వు ఎందుకు నవ్వావు అని కూడా అడిగినట్టుగా చూస్తాం. మీరు ఏదైతే చెప్పిన దానిని చూసి నవ్వుతున్నారో, కానీ మీకు అసాధ్యం అని అనుకుంటున్న కార్యము, మీకు ఇది జరిగే పని కాదులే అని మీకు నవ్వొచ్చేటువంటి ఈ కార్యాన్ని నేను త్వరలో వచ్చే ఈ కాలానికి దాన్ని చేయబోతున్నాను అని చెప్పి వెళ్ళారు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు అనేటువంటి నవ్వు కలిగిన కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. అంతకుముందు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలతో చెప్తే వారేమో నవ్వుకున్నారు.
దేవుడేమో దాన్ని సీరియస్గా తీసుకొని ఆ అసాధ్యమైన కార్యాన్ని, ఆ మృతతుల్యమైపోయినటువంటి శరీరాల్లో తన జీవాన్ని, తన శక్తిని ప్రసరింపచేసి వారికి చక్కని ఇస్సాకును అనుగ్రహించారు. ఇస్సాకు అంటే నవ్వు. వారు వెటకారంగా నవ్వారేమో, వారు అనుమానంతో నవ్వారేమో, అయితే దేవుడు నిజమైన నవ్వును వారి నోటి నిండా కలుగ చేశారు. అలాగే క్రొత్త నిబంధనలు మనం చూస్తే లాజరు చనిపోయిన తరువాత 4వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తలు కలుసుకోవడానికి వచ్చినప్పుడు మార్త అంటుంది, బోధకుడా, నీవు లాజరు రోగి అయి ఉన్నప్పుడు వస్తేనే చక్కగా స్వస్థత పొందేవాడు. ఇప్పుడేమో అతను చనిపోయి సమాధి పెట్టెలో పెట్టబడి అతను కుళ్ళిపోయి ఉన్నాడు, వాసన వస్తూ ఉంటాడు. ఈ సమయానికి నీవు ఇప్పుడు వచ్చావా? ఇప్పుడు ఏం ప్రయోజనం లేదయ్యా, అంతా అయిపోయింది అని అంటుంటే మరియతో దేవుడు అన్నాడు, ఆ మార్తతో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇప్పుడు కూడా నీవు నన్ను నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అని. ఆ అసాధ్యము, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతకటం అనేది సృష్టిలో అసాధ్యమైతే, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అసాధ్యాలన్నింటినీ సాధ్యపరిచే దేవుడు గనక ఆ చనిపోయినటువంటి లాజరును తిరిగి బ్రతికించి నేను ఏమైనా చేయగలను అని వాళ్ళందరి మధ్యలో నిరూపించాడు. ఈ రోజున నీ హృదయంలో కూడా ఇట్టే ఆలోచనలు వస్తున్నాయేమో. అబ్రహాము శారాలాగా నవ్వు కలిగేటట్టుగా నీ పరిస్థితి ఉన్నదేమో. మార్తలాగా ఇంకా అంతా అయిపోయింది, చేజారిపోయింది, ఇక ప్రయోజనం లేదు, ఇక ఇది జరగదు అనేటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉన్నావేమో. కానీ నా దేవుడు ఈరోజు నీ హృదయాంతరంగాన్ని తొంగి చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏదైతే అంతా అయిపోయింది అని అనిపిస్తుందో, ఇక ఇది జరగదు అని అనిపిస్తుందో, ఇక ఇది అసాధ్యము అని అనిపిస్తుందో, నీ ఎదుట పరిస్థితులు అసాధ్యంగా అనిపించినా, ఇవి ఇక జరగవు అని అనిపించినా, ఇక అంతా అయిపోయింది అనిపించే పరిస్థితుల మధ్యలో నీవైపోయింది, ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకుంటున్న కార్యాన్ని నేను నీ జీవితంలో జరిగించి నాకు అసాధ్యమైనది ఏది లేదని నీ జీవితంలో కూడా నేను దాన్ని నిరూపించబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వారికి దాన్ని తెలియచేయబోతున్నాను. నీ జీవితంలో నా అసాధ్యమైన కార్యాలను నేను సుసాధ్యం చేసి నా నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాను. నమ్మితే నీవు కూడా నా మహిమను చూస్తావు. ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడవద్దు, భయపడవద్దు. ఈ లోకరీతిగా అన్ని చేజారిపోయినట్టుగా ఉన్నాయేమో, ఈ లోకరీతిగా అన్ని కోల్పోయినట్టుగా ఉన్నావేమో, ఈ లోకరీతిగా ఏమీ లేనట్టుగా ఉన్నావేమో, ఈ లోకరీతిగా అంతా అయిపోయింది, ఇక అసాధ్యమే, ఇక మా జీవితాలు మా బ్రతుకులే అని అనిపిస్తున్నాయేమో. ఒకవేళ నీవు కలిగి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి ఎలా ఉన్నావో, ఆర్థిక సమస్యలను బట్టి ఉన్నావో, తర్వాత ఇంకా నీ ఎడ్యుకేషన్ బట్టు, ఉద్యోగాన్ని బట్టు, వ్యాపారాలను బట్టు, అలాగే నీ ఆత్మీయ స్థితి, ఇంకా నేను పడిపోయిన తిరిగి లేవలేను, ఇక అసాధ్యం అనుకున్నావు, లేదా ఈ వ్యక్తి మారటం అసాధ్యం అనేటట్టుగా నీకు అనిపిస్తుందో, నీ జీవితంలో ప్రస్తుతం ఏది అసాధ్యమని నీకు అనిపించుచున్నదో, అంత అయిపోయినది అనిపిస్తుందో, ఇక ఇది జరగదు అని అనిపిస్తుందో, జరిగేలా దేవుడు చేయబోతున్నాడు. అయిపోయిందన్న దాన్ని తిరిగి మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అసాధ్యం అనుకున్న దానిని సాధ్యపరిచి నీ నోటి నిండా కూడా నా దేవుడు నవ్వులు కలిగి చేయబోతున్నాడు. అట్టి కృప నా దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.